నమస్తే అన్న. సార్ నమస్తే సార్. జై చరణ్ అని కామెంట్ చేసి చూడండి, జై చరణ్ అని కామెంట్ చేసి చూడండి అన్న. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే వాస్తవంగా ఏంటంటే రామ్ చరణ్ గారి సినిమాలు చూసానికి ఉంది. అందులో మగధీర, రంగస్థలం లాంటి సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. అయితే ఈ మధ్యలో సినిమాలు తీశారు, కానీ రామ్ చరణ్ గారు ఆర్టిస్ట్ గా రంగస్థలం నుంచి ఆయన యాక్టింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా మారిపోయింది. కాబట్టి ఈ సినిమా సూపర్ గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి స్టోరీ ఎంచుకుంటున్నా చాలా జాగ్రత్త పడుతున్నారు. అలాగే డైరెక్టర్ గారు కూడా ఈయనకి ఏమి ఇవ్వాలో, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అన్న తెలిసిన విషయం. ప్రేక్షకులకు మేము ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అన్న ఆలోచన మీద డైరెక్టర్ గారు ఈ సినిమా తీశారని మాకున్న ఇన్ఫర్మేషన్. అది ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో ఆయన తెలుసు కాబట్టి కంపల్సరీగా అందరి చేత టికెట్ కొనిపిస్తుంది ఈ సినిమా. రామ్ చరణ్ అని ఒక రేంజ్ లో చూస్తాం మేము కంపల్సరీగా. ఫస్ట్ లోనే టికెట్లు దొరకలేదు అన్న టాక్ వస్తుందని మా ఆలోచన. అందుకని మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నామండి. అది మా ఆలోచన. అది ఎందుకంటే రామ్ చరణ్ గారు బాగా చేస్తారు. మాకు ఏమి కావాలో డైరెక్టర్ గారు రామ్ చరణ్ గారు తెలుసుకుని చేస్తున్న సినిమాని మా అభిప్రాయము. అలాగే ఈ అమ్మాయికి కూడా ఆ సినిమా గురించి మంచి నాలెడ్జ్ ఉంది. మీకు రామ్ చరణ్ మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? మరి రంగస్థలమా? అంటే గేమ్ చేంజర్ నుంచి వెళ్ళి సాంగ్ కూడా వచ్చింది కదా, అది విన్నారా మరి మీరు? చూస్తున్నాం కూడా కదా, ఆల్రెడీ చూస్తున్నాం. అంటే సాంగ్ అయితే మొత్తం రావడం లేదు, కానీ అంటే కొంచెం లిటిల్ బిట్ అంటే ఇప్పుడు జరగండి జరగండి సాంగ్ చూసారా మీరు? ఎలా అనిపించింది? అసలు మొత్తం లొకేషన్ కానీ అది కానీ, అంటే మిగతా సాంగ్ లో అంత లొకేషన్స్ కానీ ఏమీ పెట్టలేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడు నేను ఇన్ని సాంగ్స్ చూసాను కానీ అంత లొకేషన్ లేదు. ఈ సాంగ్ అయితే రామ్ చరణ్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? ఆయన లుక్ ఏంటండి, మెగాస్టార్. మెగాస్టారేనా? మెగాస్టార్, సెకండ్ మెగాస్టార్ అయినా. సెకండ్ మెగాస్టారా? అంటే రామ్ చరణ్ అన్న యాక్టింగ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఎలాగనిపిస్తుంది అంటే బాగా చేస్తాడు. బాగా చేస్తాడా? చాలా. అంటే ఇప్పుడు రామ్ చరణ్ అన్నలో మీకు నచ్చేది ఏంటి ఎక్కువ? డాన్సా, యాక్టింగా, ఫైటింగా, కామెడీయా? ఏది చేస్తే ఎక్కువ ఇష్టం మీకు? ఆయన డాన్స్ బాగా చేస్తారు. డాన్స్ బాగా చేస్తారా? చెప్తాను కదా, సెకండ్ చిరంజీవి. సెకండ్ చిరంజీవి అంతే. ఆయన డాన్స్ బాగా చేస్తారు. అన్న మీకేమి ఇష్టం మరి రామ్ చరణ్ లో? రామ్ చరణ్ గారు సెంటిమెంట్ సీన్ బాగా చేస్తారు, లవ్ ప్రపోజ్ చేసి సీన్ బాగా చేస్తారు. డాన్స్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ధీటుగా నిలబడ్డాడు. వాస్తవంగా చెప్పుకుందాం, జూనియర్ ఎన్టీఆర్ అనేది చిరంజీవిని బీట్అవుట్ చేయాలని డాన్స్ గట్టిగా చేసేవాడు, చిరంజీవిని మించిపోవాలని. రామ్ చరణ్ మన జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేశారు కదా, ఆ సినిమాలో ఎక్కడ అసలు జూనియర్ ఎన్టీఆర్ కి స్కోప్ దొరకకుండా చేసాడు. దట్ ఈస్ రామ్ చరణ్. లవ్ సీన్స్ బాగా చేస్తాడు, సెంటిమెంట్ చేంజ్ చేస్తాడు, ఫ్యామిలీ పిక్చర్లు చేస్తాడు. అలాగే ఎమోషన్ కూడా ప్రతిదీ కూడా హావభావాలన్నీ కూడా నవరసాలు చూపించుకోవాలని నటుడే మన రామ్ చరణ్. చిరంజీవికి ఏం మాత్రం తీసుకోడు అస్సలకి. పర్సనల్ అనుకున్న వాళ్ళు అయ్యో డబ్బులు పెట్టి తీసుకున్నారా ఏంటి ఇలా ఉండడం. కానీ రంగస్థలం సినిమా ఎప్పుడైతే చేసాడో లోపల ఉన్న నటుడు బయటకు వచ్చాడు. మామూలు రామ్ చరణ్ గారు బయటకు కనిపించే రామ్ చరణ్ కన్నా లోపల ఉన్నవాడు ఎంటర్ అయిపోయాడు. రామ్ చరణ్ ఆపి కూడా ఎవడం లేడు. అన్ని సీన్లు బాగా చేస్తాడు అన్న వాస్తవంగా. ఎందుకంటే రామ్ చరణ్ కి టికెట్లు పిఠాపురం, మాది పిఠాపురం నుంచి వచ్చాం మేము. ఎందుకంటే రామ్ చరణ్ సినిమా అంటే కంపల్సరీగా 2 థియేటర్లో ఖాళీ ఉండదు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారండి. మాకు 5 థియేటర్లు ఉన్నాయి, పిఠాపురంలో 5 థియేటర్లు ఉన్నాయి. మెయిన్ సెంటర్ లో కంపల్సరీగా 2-3 థియేటర్లు పడతాయి మాకు. ఇప్పుడు బాగుంటుంది రామ్ చరణ్ సినిమా. ప్రతిదీ కంపల్సరీ చెప్పాం, అసలు మిస్ అవ్వం. అది మా